నేటి పంచాంగం వివరణ 23 ఏప్రిల్ 2025 బుధవారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి దశమి సాయంకాలం 4:37 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం ధనిష్ట ఉదయం 11:55 వరకు. తదుపరి శతభిష. యోగం శుక్ల సాయంకాలం 6:38 వరకు. కరణం విష్టి సాయంకాలం 4:37 వరకు. తదుపరి భవ తెల్లవారుజామున 3:41 వరకు. వర్జం సాయంకాలం 6:55 నుండి రాత్రి 8:26 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:32 నుండి 9:06 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:59 నుండి 5:30 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:10 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:58 సూర్యాస్తమయం సాయంకాలం 6:30 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా బాగుంటాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి చెందుతారు. ఇక మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. స్నేహితుల వల్ల శుభయోగాలు అనేవి కలుగుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇతరుల సహాయంతో విజయాన్ని పొందుతారు. ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఇక ఈరోజు కుటుంబంలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి రోజు అదనపు రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. సన్నిహితులతో ఏవైతే విభేదాలు ఉన్నాయో పరిష్కరించబడతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన లాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క లక్ష్యాలను సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణమే చోటు చేసుకుంటుంది ఈరోజు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. బంధువుల వల్ల కూడా లాభాలను లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వాముల చేరిక కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక లోన్ సౌలభ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి.
మీ ఆలోచనలకు తిరగంటూ ఉండదు. కొన్ని సంఘటనలకు ఆకర్షితులవుతారు. అనూహ్యంగా కొన్ని కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వేడుకలకు, ఉత్సవాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. అలాగే కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఇక కొంతమేర అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు విదేశీయాన యోగం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ధనాదాయం బాగుంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి చాలా కాలంగా పూర్తి కాని పనులను కూడా పూర్తి చేసే విధంగా ఉంటుంది. ఇక స్థిరాస్తి వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులైతే వ్యాపారపరంగా కీలక నిర్ణయాలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి, ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. అన్ని శుభయోగాలే మిథున రాశి వారికి గోచరిస్తున్నవి. అలాగే వ్యవసాయదారులకు పంట అనుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు పట్టుదలతో చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల కూడా కలిసి వస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది మిథున రాశి వారికి ఈరోజు ఏర్పడుతుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. కీలకమైన కొన్ని సమావేశాల్లో పాల్గొంటారు. పలుకుబడి మరియు గౌరవం పెరుగుతుంది. కొన్ని కార్యక్రమాలను మరింత వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక కొత్త పరిచయాలతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. అలాగే కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. రుణ ఒత్తిడిలు తొలగిపోతాయి. అలాగే సోదరులు మీకు సహాయ సహకారాలను అందిస్తారు. బంధువుల నుండి అందిన సమాచారంపై కుటుంబంలో చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే భాగస్వాములతో ఏవైతే చిక్కులు నెలకొని ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనికి పై స్థాయి నుండి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ముఖ్యంగా మహిళలకి స్వయం నిర్ణయాలు తీసుకోవడం వలన చాలా మేలు జరుగుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకును కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి వృధా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఇక సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చికాకులు, గందరగోళ పరిస్థితులు, అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటారు. కోపం వల్ల
కోపం వల్ల కూడా అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. మాట తీరు కఠినంగా ఉండడం వలన వివాదాలు కూడా ఏర్పడతాయి. అయిన వారిని దూరం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తున్నందున కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే విద్యార్థులకు విద్యా విషయాలలో తడబాటు తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త లంచాలకి ఎగబడకుండా ఉండండి. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి తప్పవు. అలాగే ఈరోజు విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. అలాగే కొన్ని వివాదాలు ఇబ్బంది పెట్టుతాయి. ఆలయ సందర్శన చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లభించే లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఏర్పడే ఆకస్మిక మార్పుల వలన ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలకు సాంకేతిక నిపుణుల యొక్క ప్రయత్నాలు అనేవి విఫలమవుతాయి. ఇక విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. మహిళలకి మానసిక అశాంతి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు లలితా సహస్రనామ పారాయణం అలాగే గణపతికి అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను చేపడతారు. సన్నిహితులతో కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. ఇక చేపట్టిన పనులలో కార్యజయం అనేది కలుగుతుంది. ఇంట బయట అంతా అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్నట్టుగా అనుకున్న పనులు జరుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్నట్టుగా మార్పులు అనేవి జరుగుతాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు అన్నింటా కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలపై బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సన్నిహితులు స్నేహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహిళలకు బంధువుల నుండి పిలుపు అనేది రావచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు సమస్యలను అధిగమించి లాభాలను అందుకుంటారు. ఇంట బయట మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారాన్ని, ఉన్నతాధికారుల యొక్క అండదండల్ని పొందుతారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఉంది. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు బంధుమిత్రులతో సమావేశమవుతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు.
ఇక ఈరోజు కన్యారాశి వారికి అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే వాహన యోగం కూడా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు మంచి విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రతి పనిలో కూడా విజయం అనేది సిద్ధిస్తుంది. కుటుంబ సఖ్యత ఉంది. అలాగే ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడి మనసు తేలికపడుతుంది. మిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఊరటనిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క కలలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లకు కొత్త టెండర్లు లభిస్తాయి. వాహనాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కొత్త పెట్టుబడులను కూడా అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారిపై ఉంచిన బాధ్యతలను నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక పారిశ్రామికవేత్తలకు, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు జరిపే అవకాశం అయితే వస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కీలక సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయబాహుటను ఎగురవేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది. అలాగే ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం కూడా చేతికి అందుతుంది. స్థిరాస్తులను సైతం కొంటారు. ముఖ్యంగా తండ్రి ద్వారా రావాల్సిన ఆస్తులు ఈరోజు దక్కే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే శత్రువులుగా మారిన బంధువులు కూడా వారి తప్పిదాన్ని తెలుసుకొని మిత్రులుగా మారిపోతారు. అలాగే వివాహాది శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు ఈరోజు వాటికవే తీరు ఊరట చెందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కే అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలు తీరు ఊరట లభిస్తుంది. అలాగే పై స్థాయి వారి నుండి సహకారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఊహించని రీతిలో వారికి ఒక అవకాశం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు వినాయకునికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు. ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇక అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే వారు పనిచేస్తున్న చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక నాకే అన్ని తెలుసు అని చేసుకునే ప్రతి పనిలోనూ నష్టమే ఎదురవుతుంది. అనుకోని ఇబ్బందుల వలన చాలా
కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వలన నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అధికమవుతాయి. మధ్యవర్తిత్వం అస్సలు ఈరోజు పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో ఆలోచించండి. ఇక మహిళలకైతే ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఇక మహిళా ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదురవుతుంది. ఇక తులారాశి వారికి కార్యక్రమాలలో మరింత జాప్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చికాకుల మధ్యనే ఈరోజు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు కొంత చికాకు తప్పవు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన పనులలో సమస్యలు తీరి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వాహనాలను, ఖరీదైన నగలను సమకూర్చుకుంటారు. ఇక ధార్మికవేత్తలను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంతమేర ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు పురస్కారాలు అనేవి అందుతాయి. విద్యార్థుల యొక్క కృషి ఎటకెలకు ఫలిస్తుంది. మహిళలకి సంఘంలో గౌరవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేసిన ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు కూడా అత్యంత శుభయోగాలను కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి వారికి ఈరోజు అత్యంత శుభయోగాలను ఇచ్చే రోజుగా చెప్పవచ్చు.
అన్నింట కార్యజయం అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారికి రోజు ఆదాయం అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కాంట్రాక్టర్లకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలు ప్రగతి పదంలో నడుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక విద్యార్థులకు కొత్త ఆశలనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే సోదరుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు మంచి ఆలోచన విధానం వల్ల, మంచి నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పెద్దలను గౌరవించడం వల్ల కూడా లాభాలు లభిస్తాయి. అందరితోనూ సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటకు వినే విధంగా మార్చుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వాహన యోగం, గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాయి. ఆత్మీయుల నుండి పిలుపు రావడం కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. విచిత్రమైన కొన్ని సంఘటనలు ఎదురుకావచ్చు. ఆలోచనలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది. కుటుంబంపై మీరు యొక్క ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక పెద్దల మాట సహాయాన్ని పొందుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక వైద్య రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే దాయాదులతో ఆకస్మిక వివాదాలు అనేవి కలుగుతాయి. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు అనేవి ఉన్నవి. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యుల అనారోగ్య విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం తప్పనిసరి అవుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నందున పెద్దల సలహాలను, అలాగే ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను పాటించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక మీనరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో కొంత నిరాశను చెందుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు స్నేహితులతో విభేదించే అవకాశం కనిపిస్తున్నదని కాస్త ప్రశాంతంగా ఉండండి. శ్రమకు మరింతగా పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలలో శ్రమాధిక్యత కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బందులు తప్పవు. ఊహించని మార్పులు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి చేజారుతాయి. ఇలా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు, ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో బయట చికాకులనేవి తప్పవు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు అంగారక స్తోత్రాలను పఠించడం, అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.